అందరికీ నమస్కారం. ఫ్యూచర్ కెరియర్ తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో 7,437 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అందులో ఎవరైతే కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ కి ఎన్ని మార్క్స్ కావాలి, అదే విధంగా ఏం చదివితే క్వాలిఫై అవుతాం అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అదేంటంటే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మనకు పోలీస్ ప్రాసెస్ అనేది 4 దశలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత రెండో వచ్చేసి పెట్ అంటాము. దీన్ని మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని కూడా అంటాము. ఇందులో మూడో వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫైనల్ ఇదే మనం మెయిన్స్ ఎగ్జామ్ కూడా అంటాము. రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో నాలుగోది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదే విధంగా మనకు మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. నీకు పోలీస్ జాబ్ కావాలనుకుంటే నువ్వు ఇవన్నీ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనం పెట్టికి ఎలిజిబుల్ అవుతాం. పెట్టుకు కూడా నువ్వు క్వాలిఫై అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కూడా నువ్వు క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదే విధంగా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకు మార్క్స్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 200 మార్కులకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ 200 మార్కులు మనకు ఎగ్జామ్ లో వచ్చేసి 3 గంటల టైం అయితే ఉంటుంది. 3 గంటలు అంటే 180 నిమిషాలు అయితే టైం అయితే ఉంటుంది. ఈ 200 మార్కులకి ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతామంటే, ఇందులో ఓసీ వాళ్ళు అయితే ఉంటారు, వీళ్ళని మనం ఈడబ్ల్యూఎస్ అని కూడా ఉంటాము. వీళ్ళకి 40% మార్కులు అయితే రావాలి. అంటే 40% అంటే 80 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం బీసీ అయితే అంటున్నాం, వీటిని మనం ఓబీసీ క్యాండిడేట్స్ అని కూడా అంటాము. వీళ్ళకి వచ్చేసి 35% మార్కులు అయితే రావాలి. 30% అంటే ఇందులో వచ్చేసి 70 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడో వచ్చేసి ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి, వీళ్ళకి వచ్చేసి 30% మార్కులు అయితే వస్తే సరిపోతుంది. 30% మార్కులు అంటే 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఈ విధంగా అయితే మార్క్ క్వాలిఫై కావడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 200 మార్కులకి ఏ టాపిక్స్ అయితే వస్తాయి, ఏ టాపిక్స్ వస్తాయంటే, ఫస్ట్ మనం వచ్చేసి జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్కి వచ్చేసి 100 మార్కులు అయితే ఉంటుంది. ఇవన్నీ కన్ఫర్మ్ అని కాదు, అప్రాక్సిమేట్లీ గత సంవత్సరం జరిగిన పరీక్షల్లో బేస్ చేసుకుని అయితే ఈ యొక్క మార్క్స్ అయితే నేను చెప్తున్నాను. రెండవది వచ్చేసి అర్థమెటిక్. లో వచ్చేసి 40 మార్కులకు అయితే క్వశ్చన్లు అయితే వస్తాయి. అదేవిధంగా మూడవది వచ్చేసి దీన్ని మనం రీజనింగ్ అంటాము. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ కూడా అంటాము. దీనికి వచ్చేసి 40 మార్కులు అయితే ఉంటాయి. మొత్తం కూడా 200 మార్కులు అయితే ఒక పేపర్ అయితే ఉంటాయి. ఇందులో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. మీకు ఈ విధంగా జనరల్ స్టడీస్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో తెలవాలనుకుంటే మీరైతే సబ్ టాపిక్ కానీ కామెంట్ సెక్షన్ లో చేయండి. అయితే నెక్స్ట్ వీడియో అయితే చేసాక నాకు యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. వాటిని కూడా బేస్ చేసుకొని మార్క్స్ వైజ్ అయితే నేను డివైడ్ చేసి ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై రూపంలో కానీ వీడియో రూపంలో అయితే మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను.